261 క్వశ్చన్ చూడండి. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఎ డిస్టింక్ట్ విజన్ ఫర్ ఎ చిల్డ్రన్ లెస్ దాన్ 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంటే తక్కువ వయసు గల వారికి సో సిలియరీ మజిల్స్ అనేవి చాలా బలంగా ఉంటాయి, కాబట్టి దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కంటికి దగ్గరగా కూడా వస్తువును తీసుకుని వచ్చినా కూడా స్పష్టంగా చూడగలుగుతారు. ఎంత ఎంత సెంటీమీటర్ల వరకు అంటే సుమారుగా 7 సెంటీమీటర్ల దూరం వరకు తెచ్చినా కూడా చూడగలుగుతారు. 7 లేదా 8 సెంటీమీటర్ల దూరం వరకు తెచ్చిన వస్తువుని కూడా స్పష్టంగా చూడగలుగుతారు. పెద్దవాళ్ళైతే 25 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న వాటిని మాత్రమే చూడగలుగుతారు. చిన్నపిల్లలు మరి ఇంత దగ్గరగా ఉన్న వస్తువును కూడా స్పష్టంగా ఎందుకు చూడగలుగుతున్నారనంటే దీని యొక్క ఫోకల్ లెంత్ను మార్చే సిలియరీ కండరాలు ఏవైతే ఉంటాయో ఇవి చాలా బలంగా ఉంటాయి, చాలా సమర్థవంతంగా ఉంటాయి, ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ జరుగుతుంది వీటిలో. కాబట్టి దీని యొక్క ఫోకల్ లెంత్ మారి ప్రతిసారి రెటీనా మీదనే ప్రతిబింబం ఏర్పడే విధంగా చేస్తాయి. కాబట్టి సో సుమారుగా 7 నుంచి 8 సెంటీమీటర్ల డిస్టెన్స్లో ఉన్నా కూడా ఆ వస్తువును స్పష్టంగా చూడగలుగుతారు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 262 క్వశ్చన్ చూడండి. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఫర్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 50 to 60 ఇయర్స్. 50 to 60 ఇయర్స్ కనుక ఉన్నట్టయితే 50 to 60 ఇయర్స్ మధ్యలో కనుక ఉన్నట్టయితే వారి యొక్క ఏంటిది ఈ యొక్క లీస్ట్ డిస్టింక్ట్ విజన్ అంటే ఎంతవరకు ఉన్న వస్తువును స్పష్టంగా చూడగలుగుతారంటే సుమారుగా 100 లేదా 200 సెంటీమీటర్ల దూరం ఉండాలి. 100 లేదా 200 సెంటీమీటర్ల దూరంలో వరకు ఉన్న వారికి మాత్రమే స్పష్టంగా చూడగలుగుతారు. 100 సెంటీమీటర్లు 200 సెంటీమీటర్ల లోపల ఉన్నట్టయితే ఆ వస్తువును వాళ్ళు స్పష్టంగా చూడలేరు. సో దాన్ని లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఆఫ్ 50 to 60 ఇయర్స్ ఏజ్ అంటే 100 to 200 సెంటీమీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 263 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ సెన్స్ ఆఫ్ విజన్. ఇందులో సెన్స్ ఆఫ్ విజన్ ఏంటి? సెన్స్ ఆఫ్ విజను ఇందులో ఏంటి? దేనికి సెన్స్ ఆఫ్ విజన్? బ్లైండ్ స్పాటా, ఎల్లో స్పాటా, రెడ్ స్పాటా, వైట్ స్పాటా? సో ఆన్సర్ ఏంటంటే ఎల్లో స్పాట్. రెటీనా మధ్యలో ఉండే అత్యంత కాంతి సున్నితమైన ప్రాంతాన్ని ఎల్లో స్పాట్ మాక్యులా అంటారు. ఏమంటారు? మాక్యులా అంటారు. ఇక్కడ ప్రతిబింబం పడినప్పుడు అత్యంత స్పష్టమైన చూపు లభిస్తుంది. సో దాన్ని బ్లైండ్ స్పాట్లో కాంతి కణాలు అనేటివి ఉండవు కాబట్టి అక్కడ చూపు ఉండదు. బ్లైండ్ స్పాట్లో కాంతి కణాలు అనేటివి ఉండవు కాబట్టి అక్కడ చూపు అనేది ఉండదు. కాబట్టి ఏంటిది? ఎల్లో స్పాట్ మాక్యులా అంటారు. సో ఇక్కడ ప్రతిబింబం పడినప్పుడు స్పష్టంగా మనం చూడగలుగుతాము, స్పష్టంగా చూడబడడం జరుగుతుంది. 264 క్వశ్చన్ చూడండి. డాష్ ఆర్ యూస్ఫుల్ టు సీ ఆబ్జెక్ట్స్ ఇన్ లో లైట్. తక్కువ కాంతిలో కూడా మనము మంచిగా చూడాలి అని అనుకున్నట్టయితే దానికోసం హెల్ప్ చేసే వాటిని ఏమంటారంటే రాడ్స్ అంటారు. రాడ్స్ అనడం జరుగుతుంది. కోన్స్ ఏమో కలర్స్ని గుర్తుపట్టడం కోసం యూజ్ అవుతుంది. రాడ్స్ అని అనడం జరుగుతుంది. అంటే తక్కువ కాంతిలో కూడా లేదా చీకట్లో కూడా వస్తువులను గుర్తించడానికి రెటీనాలో ఉండే రాడ్స్ కణాలు సహాయపడతాయి. రెటీనాలో ఉండే రాడ్స్ అనేటివి మనకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ప్రకాశవంతమైన కాంతి మరియు రంగులను గుర్తించడం కోసము కోన్స్ హెల్ప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 265 క్వశ్చన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ఐ లెన్స్ అండ్ రెటీనా ఇన్ ఏ హ్యూమన్ ఐ ఈజ్ అరౌండ్. సో డిస్టెన్స్ బిట్వీన్ ఐ లెన్స్ అండ్ రెటీనా ఎంత ఉంటుంది? 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే 2.5 into 10 మిల్లీమీటర్స్ అంటే ఎంత? సో 25 మిల్లీమీటర్స్ ఉంటుంది. 2.5 సెంటీమీటర్స్ లేదా 25 millimeters is the correct option. 25 millimeters is the correct option. So that's why this is the correct option. Okay. Next వచ్చేసి next question 200